ప్రైజ్ ద లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. లేచారండి? దేవుని యొక్క వాగ్దానం వినడానికి సంసిద్ధంగా ఉన్నారా? అయితే ఈరోజు చక్కటి వాగ్దానం విందాం. లూకా సువార్త 11వ అధ్యాయం 8-9 వచనాలు. అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చెను అని మీతో చెప్పుచున్నాను. అటువలే మీరును అడుగుడి, మీకు ఇవ్వబడును. ఈ యొక్క 8-9 వచనాల్లో శ్రేష్టమైన భాగాన్ని తీసుకొచ్చి మీ ముందు నేను చదివి ఉన్నాను. కంటిన్యూస్ ప్రేయర్ హ్యాస్ వెరీ పవర్ఫుల్ బెనిఫిట్స్ అండి. మరి ఎడతెగక ప్రార్థన చేయడం వలన నీకు కావలసినవన్నీ అడిగి సిగ్గుమాలి మాటి మాటికి అడిగితే దేవుడు ఖచ్చితంగా ఉత్తరం ఇచ్చే దేవుడు అండి. ఈరోజు ఈ మాటలు వించిన మీకు ఏదైనా కావాలంటే అడగండి. దేవుని కొందుకున్నంత వరకు అడగండి. యాకోబు అలాగే అత్యాశక్తితో ప్రార్థన చేశారు. అందుకే అపోస్తలుల కార్యం 12వ వచనంలో అత్యాశక్తితో వారు ప్రార్థన చేసి కొందుకున్నారు. సో నీకు అత్యాశక్తి ఉందా? ఎడతెగక ప్రార్థన చేసే శక్తి ఉందా? దావీదు కూడా గుహలో ఉంటూ ఉదయము సాయంత్రము అలాగే మధ్యాహ్న కాల సమయంలో అత్యాశక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కీర్తనలు 55:17లో మనం చూస్తే హీ వాస్ కంటిన్యూస్లీ ప్రేయింగ్. దేవుడు ఆయన మొరను ఆలకించాడు. మీరు కూడా నన్ను అడిగితే అత్యాశక్తితో అడిగితే నీకు కూడా నేను దయచేస్తానని నా దేవుడు నీకు చెప్తా ఉంటున్నాడు. కాబట్టి ఏదైనా మనం అడగచ్చు. మనకున్న స్నేహితులకి మనము మాటికి అడుగుతూ ఉన్నప్పుడు వారు మనకి ఖచ్చితంగా ఇస్తారంట. కానీ దేవుడు స్నేహితుల కంటే గొప్పవాడు, ప్రాణ స్నేహితుడి కంటే గొప్పవాడు. ఈరోజు దేవుడు నీవు ప్రభా నాకు ఇది దయచేవా అని అత్యాశక్తితో మాటికి ఉదయం సాయంత్రం మధ్యాహ్నం దేవుని సన్నిధిలో కూర్చొని ప్రభా నువ్వు నాకు ఇస్తున్నందుకు నీకు వందనాలని నమ్మకం కలిగి ఉన్నట్లయితే నువ్వు పొందుకుంటావు. నీకు అభిషేకం కావాలా? అత్యాశక్తితో ప్రార్థన చేయి. నీకు దేవుని ప్రభా నాకు ఒక ఇల్లు గృహాన్ని దయచేయి అన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా శ్రేష్టమైన దేవుడు ఇవ్వడా ఇస్తాడు. నీకు పిల్లలు కావాలా? ప్రభా మంచి బహుమానం నాకు ఇస్తున్నందుకు నీకు వందనాలు. అత్యాశక్తితో ప్రార్థన చేయి. హెల్త్ బాగుండాలా? ప్రతిరోజు మధ్యాహ్నము సాయంకాలము అలాగే ఉదయకాలము ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నట్టుగా మనం వాక్యం చదువుకొని అలాగ ప్రార్థన చేస్తే పరిపూర్ణమైన ఆరోగ్యం దేవుడు సర్వ శరీరానికి ఆరోగ్యం కలగచేసే దేవుడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు అత్యాశక్తితో ప్రార్థన చేస్తావా? కంటిన్యూస్ ప్రేయర్ హ్యాస్ అ పవర్ఫుల్ బెనిఫిట్ అండి. ప్రార్థన చేస్తాను కళ్ళు మూసుకొని. పరిశుద్ధ మహోన్నతుడు అవుతండి. అత్యాశక్తితో ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన ఆలకించడం మాత్రమే కాదు నాయన, వారికి గొప్ప జయాన్ని కూడా అలాగే వారి నిరంతరమునైనా ఉండే ఆశీర్వాదము పొందుకుంటారని నమ్ముచున్నా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో ఆ శక్తితో ప్రార్థన చేయడం నేర్పించమని అడుగుచున్నాము నాయన. నీవే కార్యాలు చేసే దేవుడు అని నీ వద్దకు వస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు ప్రార్థన ఆలకించమని యేసు నామమున నడుచున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ ది లార్డ్ అండి. విన్నాం కదండి. డోంట్ ఫర్గెట్ టు ప్రే continuously and see God's results. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం విన్న మీరు I'm going to pray continuously for what I want and పెట్టండి. May God listen to all your prayers. See you tomorrow. Until then, take care. Praise the Lord.